వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ శ్రవంతి గారు రీసెంట్ గా ఒక వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సజ్జనార్ గారు కూడా కాస్త సీరియస్ అయ్యారట. ఏంటి ఆ ఇష్యూ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హాయ్ సార్, ఏంటి సార్ శ్రవంతి గారు కాస్త జాగ్రత్తగా మాట్లాడతారు ప్రతిదీ అన్న బయటి టాక్ ఉంది. అయితే ఏంటి వివాదాల్లో చిక్కుకోవడం? యాంకర్ శ్రవంతి గారు వివాదాలు లేకపోయినా ఈ మధ్యన కొంచెం వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఈ శివాజీ గారు ఏదైతే పూర్తిగా ఆడవాళ్ళు నిండుగా కప్పుకొని ఉంటే బాగుంటుంది అనేది అంశం మీద వైరల్ అవ్వడం, తర్వాత అనసూయ గారు కౌంటర్ చేయడం, తర్వాత ఎవరు అన్నాడు నా అన్వేష్ ఆయన ఎంటర్ అయిపోయి శివాజీ గారిని తిట్టడం, తర్వాత గరికపాటి వారిని తిట్టడం, ఇవన్నీ మనం జరిగిపోయి. అయితే ఇప్పుడు ఈ అంశం మీదే ఒకసారి శ్రవంతి గారు యాంకరింగ్ చేసిన ఏదో సినిమా ఈవెంట్కి అబ్బా శ్రవంతి గారు ఇప్పుడు చక్కగా చీర కట్టుకొని ఇచ్చారు, నిజంగా శివాజీ గారి దెబ్బకి అందరూ యాంకర్లు అందరూ కూడా నిండుగా కనిపిస్తున్నారంటే ఆవిడ నవ్వేశారు. సో ఆవిడ ఇప్పుడు మీరు అన్నట్టు బిగ్ బాస్ ఫేమ్ వరకు వచ్చారంటే ఇన్ఫ్లుయెన్సరో, యాంకరో, లేదంటే స్టోరీస్ చేసే షార్ట్ స్టోరీస్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ, ఎంతో కొంత నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు. సో బిగ్ బాస్కి అలాగ వచ్చి అంటే ఎంతో కొంత ఇమేజ్ ఉన్నవాళ్ళు తెలుగు ప్రేక్షకుల వరకు. సో ఈ శ్రవంతి గారి అంశం ఇప్పుడు తాజాగా ఈవిడ ఏదైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఇప్పుడున్న ఫేస్కి ఇంతకు ముందున్న ఫేస్కి తేడా ఉంది. ఆవిడ యంగ్గా కనిపించే, ఇంకా చిన్నపిల్లలా కనిపించే ఒక వీడియో వైరల్ అవుతుంది. చూడగానే అర్థమవుతుంది. సో ఈవిడ ఇంతకుముందు చేసిన బెట్టింగ్ యాప్ సంబంధించిన ఒక వీడియో. అదేంటది, లైక్ డ్రీమ్11 లాగా. అంటే డ్రీమ్11 ఐడియా ఉంది కదా, ఏ క్రికెట్ మ్యాచ్ గెలుస్తుంది, ఎవరు కప్పు కొడతారు, ఎవడు ఇన్ రన్స్ చేస్తాడు, ఎవడు ఎన్ని వికెట్లు తీస్తాడు, ఎవడు బౌండరీ ఆపుతాడు, తెలిసిందే కదా, బాల్కి బెట్టింగ్. సో అట్లాగే డ్రీమ్11 లాంటివి మన తెలుగు స్టేట్స్లో బ్యాన్ చేశారు. సో పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అకౌంట్ తీసుకొని బెట్టింగ్ కట్టే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు, కాదనట్లేదు. సో అలాగే ఈమె అలాంటిది ఒక ప్రిడిక్షన్ చెప్పే యాప్కి సంబంధించి ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది, ఈవిని ఎవరేం చేయలేదు, ఈవిని ఎవరు అరెస్ట్ చేయలేదు, ఈవెన్ సిపి సజ్జనార్ గారు కూడా ఈమెను ఏమి అనలేదు అనేలాగా కొంతమంది ఈమంటే పడని వాళ్ళు ఒక అంశం మీద వైరల్ చేస్తున్నారు. సరే వైరల్ చేస్తుంటే అందరూ చూసి అదే ఇప్పుడు కాదే పాతదే, లాస్ట్ టైం వచ్చేసింది కాదు, ఇప్పుడు విష్ణుప్రియ, తర్వాత అందరూ ఎవరెవరైతే చేశారు బెట్టింగ్ యాప్లు బుల్లితెర మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ యాంకర్లు కానీ సీరియల్ ఆర్టిస్టులు కానీ ఎవరు వాళ్ళందరికీ కూడా అయ్యింది. వాళ్ళందరినీ పంజాగడ్ పోలీస్ స్టేషన్ పిలిపించారు, మాట్లాడారు, వాళ్ళకి కోటింగ్ ఇచ్చారు, తెలియక చేసాం తప్పు అయిపోయిందని చెప్పారు. ఆ తర్వాత కొంతమంది తెలియక చేసిన తప్పే కదా అన్నారు. ఈ ఎవరు నా అన్వేష్ అయితే హీరోలాగా వచ్చి అందరినీ ఎండగట్టాడు. ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకి డబ్బులు నేను ఇస్తాను నా వీడియోల ద్వారా అని చెప్పి వాళ్ళ కుటుంబాలకి 2 లక్షలు ఎంతో ఇవ్వడం కూడా జరిగింది. సో సజ్జనార్ గారితో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడి పెద్ద హీరో అయిపోయాడు. తర్వాత ఇప్పుడు విలన్ అయిపోయాడు అనుకోండి. సో అప్పుడు ఎవరెవరైతే కంప్లైంట్లు చేశారో ఆ తర్వాత ఎవరు మన అలేఖ్య జిటిపి గెలిచి అటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా హైప్ అయ్యారు. వీళ్ళందరూ బండారు ఇదిరా బాబు, వీళ్ళు ఏంటి ఒక ఆవిడ న్యూస్ యాంకర్ కూడా, ఒక ఆవిడ కదా ఏదో వి ఛానల్ ఎదులో ఆవిడ కూడా, వీళ్ళందరూ న్యూస్ జ్యోతి గారా, వీళ్ళందరూ కూడా ఓన్లీ బిగ్ బాస్ లో ప్రోగ్రాము లేదంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటే ఎంత పోటుగాళ్ళు అయిపోతారా? వీళ్ళు తెర వెనుక బెట్టింగ్ యాప్లు చేశారు కాబట్టే వీళ్ళు ఎంత స్థాయికి వెళ్ళారు అనే దాని మీద వరుసగా ఈ అన్వేష్ అనేవాడు వీడియోలు చేశారు. అందులో ఈమె కూడా ఉండుండొచ్చు. ఆ వార్తలు వచ్చినప్పుడు ఈమె పేరు అంతగా రాలేదు. మేబీ ఈమెని కక్షగట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమె పాత వీడియోలు వైరల్ చేస్తుంటే ఇప్పుడు ఆవిడ ఎక్స్ వేదికగా మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటుంది. అయ్యా ఇవన్నీ అప్పుడు జరిగిపోయాయి, తెలిసి చేసినా తప్పే, సారీ క్షమించండి, మళ్ళీ నేను చేయలేదు, అలా అని పాతవన్నీ మళ్ళీ తీసుకొచ్చి నన్ను బదనాం చేసే పరిస్థితి చేయొద్దు, ఇప్పుడిప్పుడే నేను ఇంకా యాంకర్గా నిలదొక్కుంటున్నాను, దయచేసి నన్ను వదిలేయండి అనే కోణంలో ఆవిడ మరొకసారి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సో దీన్ని చూసిన కొంతమంది ఏంటి, ఈవిడ రీసెంట్గా చేసింది కాబట్టి ఈవిడ సారీ చెప్పింది, అందుకే సజ్జనార్ గారికి విషయం మళ్ళీ వెళ్ళింది, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, ఆయన ఏదైతే బెట్టింగ్ యాప్లు, డ్రగ్స్, మిడ్ నైట్ తర్వాత కూడా పబ్లు మెయింటైన్ చేసే వాళ్ళపైన ఉక్కుపాదం మోపి ఆయన ఎక్కడికెక్కడ సిజరింగ్ ఇస్తున్నాడు, చాలా స్ట్రిక్ట్గా రూల్ చేస్తున్నాడు. కాబట్టి ఈయన సజ్జనార్ గారి కోసం తెలియకుండా ఈమెకి శిక్ష పడకుండా ఉండడం కోసం కావాలనే మళ్ళీ ఈవిడ పెట్టింది అని అంటున్నారు. బట్ ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుందిగా
ఎందుకంటే గతంలో నటి హేమ గారు కూడా ఒక విషయంలో ఇలాగే గాంజా డ్రగ్స్ తీసుకొని దొరికారు. తర్వాత ఆవిడ వెంటనే ఒక వీడియో పోస్ట్ చేశారు, నేను అక్కడ లేను, ఇది వేరే దగ్గర, మీరు ఆ వదంతులని నమ్మొద్దని. కానీ తర్వాత ఆవిడ నిజంగా అక్కడ నుంచి వీడియో చేసిందని చెప్పి బెంగళూరు పోలీసులు మళ్ళీ కేసు వేయడం, అది పెద్ద రాద్ధాంతం కూడా మనం చూసాం. ఇది ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ ఇప్పుడు. సో ఇప్పుడు ఈవిడ కూడా చేసేసి కావాలని హెయిర్ స్టైల్ గెటప్ మార్చేసి నా పాత వీడియో అని చెప్తుందేమో అని మరికొంతమంది ఆమెని ఉచ్చిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. బట్ క్లియర్ గా తెలిసిపోతుంది ఆవిడ ఇంకా చిన్నపిల్లగా ఉన్నప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్న ఏజ్ కి ఆ ఫేస్ కట్ కి ఇప్పుడు యాంకర్ గా ఉన్న ఫేస్ కట్ కి చాలా తేడా ఉంది. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు కావాలంటే ఏఐ ఉపయోగించి కానీ లేదంటే ఏ ఫ్యాక్ట్స్ చెక్ అని ఉంటుంది, ఫ్యాక్ట్ చెక్ ద్వారా కానీ మీరు ఆ బెట్టింగ్ యాప్ ఎప్పుడు చేసిందో చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ ఎక్స్ వేదికగా మరొకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంట. దీనిపై సజ్జనార్ గారికి కూడా తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కానీ ఆయన పర్సనల్ గా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కానీ చేస్తున్నారు. ఒక జరుగుగా ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాడిని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆమె ఏంటంటే చాలా అందంగా ఉంటారు, చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో సుమగారు తర్వాత ఎక్కువ ఈవెంట్స్ కి వస్తుంది ఆమె కాబట్టి అబ్బా ఇప్పుడు బాగా డెవలప్ అయిపోతుంది, అందరూ ఈవెంట్కి ఈవెంట్నే పిలుస్తున్నారనే కడుపు మంటతో ఎవడో ఒకడు వెనకలా ఎవడు ఉంటాడు. లేదా గతంలో ఆవిడతో ఫ్రెండ్షిప్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని మమ్మల్ని లెక్క చేయట్లేదు, దీన్ని అందు చూడాలరా అనుకునే వాళ్ళు కూడా అలా పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆమె గతంలో వీడియోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోను కూడా ఎవరో ఒక మహిళనే ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఆవిడ పేరు అనవసరం కానీ. సో జనరల్గా ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టుగా ఏదో సామెత అన్నట్టుగా ఇంకో మహిళ ఈమె గురించి అలాగ బ్యాడ్ గా చేసి ఇంతకు ముందు చేసిన వీడియోని ఇప్పుడు మళ్ళీ తాజాగా చేసింది, మేకప్ వేసుకొని చేశారు. ఒకవేళ అప్పుడు ఈవిడ బయటకు దొరకలేదు కాబట్టి ఇప్పుడైనా ఈవిని శిక్షించండి అనే దిశగా ఆ వైరల్ చేయడం, ఈవిడ మళ్ళీ దాన్ని అయ్యా నేను అది చేయలేదు గతంలో చేసిందే, దానికి సంబంధించి మా తరపున కొంతమంది వచ్చి మాట్లాడారు, నేను కూడా క్షమాపణ చెప్పాం, తెలుసో తెలియక చేసిన తప్పే, ఇప్పుడు చేసింది అయితే కాదు, నేను ఈ మధ్య మీరు ఆ కాషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేయలేదు అనే రీతిగా ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. సో తప్పదు, ఆ మాత్రం బాధ్యతగా ఉంటే చాలు, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అది శ్రావంతి గారి స్టోరీ. ఓకే సార్, థ్యాంక్ యూ.